ఇంటి గుమ్మం దాటి వెళ్లిన కొడుకు మళ్ళీ అదే గుమ్మం దాటుకుని వస్తాడని ఆ తల్లిదండ్రులు ఎదురుచూశారు. ఫోన్ మోగినా, ఇంటి ముందర బైక్ ఆగినా రాహుల్ వచ్చాడేమో అని ఆశగా చూసిన ఆ కళ్ళకు చివరకు కనిపించింది మాత్రం తన కుమారుడి అస్థికలే. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ కథ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. మే 27న హైదరాబాద్లోని కాచిగూడ ప్రాంతంలో అదృశ్యమైన రాహుల్ కోసం కుటుంబ సభ్యులు రోజులు తరబడి వెతికారు. పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, బంధువుల ఇల్లు ఇలా ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. అయితే మే 30న ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ పరిధిలోని ఓ బావిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. ఆ వార్త కుటుంబానికి చేరినప్పటికీ అది మా కొడుకు కాదు అని మనసొప్పుకోలేదు. కానీ జూన్ 3న రాహుల్ తండ్రి అంకం రాజేశం అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని చూసిన క్షణం ఆయన ప్రపంచమే కుప్పకూలిపోయింది. అయినా ఒక తండ్రి మనసు ప్రశ్నించడం ఆపలేదు. నా కొడుకుకు ఏమైంది, ఎలా జరిగింది, నిజమేంటి అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి మరణం వెనుక ఉన్న నిజానిజాలు వెలుగులోకి రావాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు పిటిషన్ తర్వాత కేసు విచారణ వేగం పుంజుకుంది. శాస్త్రీయ ఆధారాలతో నిజాన్ని నిర్ధారించేందుకు అధికారులు DNA పరీక్షలు నిర్వహించారు. చివరకు వచ్చిన ఫలితాలు కుటుంబం భయపడిన నిజాన్నే బయటపెట్టాయి. బావిలో లభ్యమైన మృతదేహం రాహుల్దేనని నిర్ధారణ అయింది. 52 రోజుల పాటు మా బిడ్డ తిరిగి వస్తాడు అన్న ఆశతో బతికిన కుటుంబానికి చివరకు పోలీసుల నుంచి అందింది రాహుల్ అస్థికలు మాత్రమే. అస్థికలను స్వీకరించిన తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. తన కొడుకును చివరిసారి చూసేందుకు కూడా అవకాశం రాకపోవడం ఆ కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. రాహుల్ స్వగ్రామమైన ఐలాపూర్లో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. చిన్ననాటి నుంచి తమ కళ్ళ ముందు పెరిగిన యువకుడు ఇలా అస్థికలుగా తిరిగి రావడం జీర్ణించుకోలేక గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక బీటెక్ విద్యార్థి ఎన్నో కలలు కన్నాడు. తల్లిదండ్రులు అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది అతని జ్ఞాపకాలు, గోడలపై ఉన్న ఫోటోలు, తిరిగిరాని అతని కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల కళ్ళే. రాహుల్ మరణం వెనుక పూర్తి నిజమేంటి? అది ప్రమాదమా లేక మరేదైనా కోణం ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కొన్ని కథలు ముగిసిపోవు, అవి సమాధానాల కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి.